వెల్కమ్ టు జగడం. లాస్ట్ ఎపిసోడ్ చూశారు కదా, పెద్ద ఫైట్. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫైనల్ ఎపిసోడ్ లాగా ఫైట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంట్రొడక్షన్ ఎపిసోడ్స్లో బాయ్స్ వేర్ ఆన్ 151 పాయింట్స్ అండ్ గర్ల్స్ వేర్ ఆన్ 125.5 పాయింట్స్. బాయ్స్ లీడింగ్లో ఉన్నారు, అందుకే ఫ్లాష్ బ్యాక్ థీమ్ని గర్ల్స్కి ఇచ్చారు. గర్ల్స్ ఫ్లాష్ బ్యాక్ థీమ్ మేము గెలిచి చూపిస్తాము అని 25 పాయింట్స్కి బెట్ కట్టారు. సో అందమైన అమ్మాయిలు వాళ్ళ మాట నిలబెట్టుకుంటారా కాదా అన్నది ఇవాళటి ఎపిసోడ్లో తెలుస్తుంది. వెల్కమ్ టు జగడం అండ్ దిస్ ఇస్ ప్రదీప్. మొత్తానికి లాస్ట్ టైం జరిగిన జగడానికి, అంటే స్టేజ్ మీద వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కాకుండా స్టేజ్ మీద తర్వాత జరిగిన జగడానికి ఈ ఎపిసోడ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తారా అని టెన్షన్ పట్టుకుంది మా క్రియేటివ్ టీమ్ కి. ఎందుకంటే అసలైన ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. ఈ ఎపిసోడ్స్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి పెర్ఫార్మ్ చేయాలి. ఈ కలిసి పెర్ఫార్మ్ చేయాలంటే అసలే గొడవ పడ్డారు. ఏం చేస్తారా అని ఆలోచిస్తుంటే కాదు మా అందమైన అమ్మాయిలు, ఈ కత్తి లాంటి కుర్రాళ్ళు వాళ్ళ కాంపిటీషన్ స్పిరిట్ ని, వాళ్ళ స్పోర్టింగ్ స్పిరిట్ ని బయటికి తీసుకొచ్చి ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేశారో మీరే చూడండి. ఫస్ట్ షెడ్యూల్లోనే ఫైనల్ లాగా ఫీల్ అయిపోయాం ఒక టైంలో. రెండో ఎపిసోడ్లో మరి టూ మచ్ చాలా వరకు. అంటే ఫస్ట్ అనుకున్నాం ఏంటి ఎమోషన్స్, కొన్ని ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నార్త్లో వాటిల్లో ఎలా వస్తాయి ఈ ఎమోషన్స్, మరి యాక్ట్ చేస్తున్నారు ఇలా అనుకున్నాం. కాదండి, చేస్తుంటే తెలిసిపోయింది చాలా రియల్గా ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి, గొడవలు అయిపోతున్నాయి. కానీ అంతవరకే, ప్రోగ్రామ్ వరకే. సార్తో ఆల్రెడీ నేను వర్క్ చేశాను, బట్ ఇలా ఫ్లాష్ బ్యాక్ సాంగ్ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలైన జగడం మొదలవబోతోంది. ఎందుకంటే అబ్బాయిల టీమ్ లోంచి 2 సోలో పర్ఫార్మెన్స్, అమ్మాయిల టీమ్ లోంచి 2 సోలో పర్ఫార్మెన్స్, 2 టీంలు కలుపుకుని ఒక డ్యూయట్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. అది కూడా కాకుండా ఆల్టర్నేట్ ఎపిసోడ్స్ లో ఒక టీం గ్రూప్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. అసలు వీళ్ళు స్టేజ్ మీద ఎలాంటి జగడం చేయబోతున్నారో తెలియదు, కానీ స్టేజ్ వెనకాల మాత్రం బాగా అల్లరి చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ అనగానే మన వాళ్ళు ఓ రేంజ్ లో రెడీ అయిపోయారండి. నాకు మొత్తానికి మన పాత్ర హీరోలు హీరోయిన్లు మొత్తం మన సెట్లోనే కనిపిస్తున్నారు. ఫస్ట్లీ మన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తున్న ప్రశాంతి. అప్పుడు ఎల్ఆర్ ఈశ్వరి గారు పాడితే, కాంచన గారు ఆడితే, ఆ పాటకి మన ప్రశాంతి ఆడితే
మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 జడ్జెస్ ఏం చెప్తారో చూడాలి. సో మ్యామ్ సార్. ప్రశాంతి తెలుసు ఫస్ట్ బుల్లెట్. సాంగ్ బాగుంది, బట్ ఏమిటంటే మీ మూమెంట్స్ చాలా రిలాక్స్డ్గా ఉంది, ఏదో ఇంట్లో టీవీ ముందు డ్యాన్స్ చేసినట్టుంది. మా జడ్జెస్ ముందు చేసినట్టు లేదు. ఇట్ వాస్ ఓకే, పర్వాలేదు. ప్రశాంతి గారు, డిడ్ యూ డూ ఎ రిహర్సల్? ఎన్ని రోజులు రిహర్సల్ చేశారు దీనికి? 3 days. 3 days. ఐ డోంట్ థింక్ సో కరెక్ట్గా చేశారేమో రిహర్సల్, బికాస్ మీరు 3 days పర్ఫెక్ట్గా రిహర్సల్ చేసి ఉంటే డెఫినెట్గా దీనికన్నా బెటర్గా చేసేవాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది అంటే టుడేస్ డిస్కో స్టైల్ అనిపించింది మీరు ఆడింది. 2-3 పోస్చర్స్ ఓకే, ఐ ఫెల్ట్ దట్ యూ టుక్ us టు దట్ ఎరా. But on the whole చూస్తే it was very what do you say, energyless. So better luck next time, Prashanti. I give her a 6. నేను 7 points ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఒకళ్ళని 6 ఒకళ్ళని 7. కంగ్రాచులేషన్స్. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే లాస్ట్ టైం 9 and 9.5 వచ్చాయి. మీరు చెప్పారు ఆల్రెడీ మైండ్లో పెట్టుకోవాలి, కొమ్ములు రాకుండా చేయాలి అనేసి. సారీ జడ్జెస్, అంటే మీరు అన్నదానికి నేను చేయలేకపోయాను, బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్స్ టీం నుంచి రాబోతున్నాడు మనోడు. అన్న ఓలొస్తుర్. ఇప్పటిదాకా ప్రశాంతంగా కూర్చున్నాడు, ఇప్పుడు మొదలవుతుంది. కౌశిక్ ఈస్ కమింగ్. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది, మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమటక 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ, హోయ్ చెమటక 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ, హోయ్ భలే 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 భలే.
పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద కునుకురాదు బాబా అంది. కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకురాదు బాబా అంది. కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో. హటికే 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 అరే బతికే 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 హటికే 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 అరే బతికే బతికే బతికే. భలే 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 భలే. ఆ ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. గుర్రిపిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్తపురుగుని అరోబోబులే పిల్ల అన్నాడు. గుర్రిపిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్తపురుగుని అరోబోబులే పిల్ల అన్నాడు. ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో. హటికే 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 అరే బతికే 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 హటికే 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 అరే బతికే బతికే బతికే. భలే 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 భలే. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చమచక మలిమగ చమచక మలిమగ చమచక మలిమగ చమచక మలిమగ. భలే 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 భలే. అస్సలు ఏంటా రేంజ్ ఏంటి? విజిలేయండి బాసు, విజిలు. నేను వేసిన డాక్షన్ ఇస్తా. సూపర్. అసలు మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ చూపించమంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మొత్తం ముగ్గురు సూపర్ స్టార్స్ ని దంచి వదిలేరు. ఒక థాట్ వచ్చి రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని ఒకే సాంగ్ అయితే ఎలా చేస్తారు వాళ్ళు, ఆ థాట్ తీసుకొచ్చి దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. ముగ్గురు హీరోల్ని, ముగ్గురు సూపర్ స్టార్ని బాగా చూపించారు. సో సార్, మేడం ఏమంటారు? మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బికాస్ దీంట్లో దెర్ ఆర్ 2-3 థింగ్స్ చాలా కష్టమైన చేశారు మీరు. ఏంటంటే ఫస్ట్ పల్లవి అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయాను సార్. అప్పుడు ఫుల్ బీజిఎం మీకు ప్రిపరేషన్ చేయడానికి ఉంది మైండ్లో. ఆ ఫుల్ బీజిఎం రాలేదు మీరు బయట. అవును సార్. అవును సార్. పల్లవి అయిపోయిన తర్వాత కంప్లీట్ బీజిఎం యూ డిడ్ంట్ కమ్ అవుట్. అవును సార్. సో ప్రాబబ్లీ యూ ఆర్ వర్కింగ్ అవుట్. షర్ట్ వేసుకున్నారో మెంటల్గా యూ జస్ట్ వర్కింగ్ ఇట్ అవుట్. షర్ట్ వేసుకున్నాను సార్. అదే షర్ట్ వేసుకుంటే అంటే షర్ట్ లోపల అందరు వచ్చేస్తారేమో. ఆ షర్ట్ లోపల నాగేశ్వర గారు వచ్చేసారు లోపల. ఐ వాజ్ వెరీ ప్లీజ్డ్. యా. ఆ తర్వాత లాస్ట్లో రామారావు గారు గురించి చేశారు కదా, అది మాత్రం అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఐ థాట్ ఇట్ వాజ్ సంథింగ్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత లాస్ట్ పల్లవిలో ఆ ముగ్గురిని కలిపి చేశారు చూడండి. అవును సార్. దట్ ఈస్ ఇట్ మ్యాన్. మలిమగ చమచక మలిమగ చమచక మలిమగ చమచక మలిమగ. భలే 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 భలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సో మ్యామ్, మా కత్తి
కత్తి మా కత్తి బాగా పదును చేసిన కత్తి. ఒక్కొక్కళ్ళు ఎలా చేస్తారు, ఎక్స్ప్రెషన్తో సహా, లిప్ మూమెంట్తో సహా చాలా బాగా చేశారు. కీప్ ఇట్ అప్. డెఫినెట్లీ మేడం. అండ్ దెన్ డోంట్ కమ్ డౌన్. డెఫినెట్గా మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. I give him 9.5. బాయ్స్ థ్యాంక్ యూ సార్. 10 మార్కులు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మొత్తానికి స్టేజ్ని దద్దల్లాడించేశారు. అటు మా ప్రశాంతి, ఇటు మీ కౌశిక్, మన కౌశిక్ సారీ మన ఈ టీం కదా. యా వెల్ డన్, కంగ్రాచులేషన్స్. ఎస్, మొత్తానికి ఇట్ సైడ్ నుంచో సోలో పర్ఫార్మెన్స్, ఇట్ సైడ్ నుంచో సోలో పర్ఫార్మెన్స్, 2 బాంబులు పేలాయి. అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కాస్త కసరత్తులు చేస్తున్నారు. వాళ్ళు వచ్చే లోపల ఐ నీడ్ ఏ షార్ట్ బ్రేక్, ఐ నీడ్ టు డ్రింక్ ఏ కాఫీ. బాయ్ కాఫీ. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. నిధి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడన్నప్పుడు కళ్ళు ఎందుకు మూసేసావు? ఎవ్రీ టైమ్ యూ సెడ్ యూ డిడ్ దిస్. వెల్కమ్ బ్యాక్ టు జగడం. ఎస్, ఇద్దరు సోలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ కూడా ఫుల్ గా రెడీ అయిపోయారు. లెట్స్ సీ హౌ దే గో. జగడం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీ వై చూడు, సందిట్లో బందీ వై చూడు, ఆటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిట్లో బందీ లేకపోతా, సందిట్లో బందీ లేకపోతా, ఆట వేళ కాదు. ఇవ్వనా కోరిక చెప్పనా, ఎందుకో సిగ్గులు కాదులే కాసిగో, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీ వై చూడు, సందిట్లో బందీ వై చూడు, ఆటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిట్లో బందీ లేకపోతా, సందిట్లో బందీ లేకపోతా, వేళ కాదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా. ఎంత చూసుకుంటారా? పాట మార్చండి. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल. कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल.
చెప్పాను కదా, 2 సైడ్లు, ఇటు నుంచి కత్తి అటు నుంచి బాంబు, 2 వచ్చి స్టేజ్ ని అల్లా కళ్ళలో చేసాయి. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. అండ్ సో సార్ చెప్పండి. నువ్వు ఇంతకుముందు శ్రీలంకలో ఉండేవాడు, అయ్యా ఎప్పుడు చూసినా బాంబులు కత్తులు తీవ్రవాదుల్లో మాట్లాడారు. మరి గౌరవం అండి, మీరు ఇలా అనకూడదు. అంత అందంగా అమ్మాయి అంటే బాంబు అంటే సాంగ్ కూడా బాంబు సాంగ్ అది. ఇందాకన్నా బాగుంటుంది ఆ సాంగ్ కి. ఇంత అందంగా చేస్తే బాంబు అంటే నా ఆనందాన్ని బాంబుల్లో కత్తుల్లో వ్యక్తపరచుకుంటాను. నీకు అదే లాంగ్వేజ్ వచ్చు అంటావు, అది ఇంకా పోలే ప్రొఫెషన్. బాంబు కత్తి. ఓకే, మేము చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ సాంగ్ నిజంగా బాగా వచ్చిందంటే కనుక దానికి డెఫినెట్ గా నిధి కోఆపరేషన్ డెఫినెట్ చాలా బాగా చేసింది. ఇద్దరు కష్టపడి ప్రాక్టీస్ చేసింది కనిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ. నిధి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడన్నప్పుడు కళ్ళు ఎందుకు మూసేసావు? ఎవ్రీ టైమ్ యూ సెడ్ యూ డిడ్ దిస్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు. ఓకే, దట్స్ ఓకే, బట్ యూ డిడ్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ. Prabhakar, sir. Actor come dancer now. Sir, thank you, sir. Slowly becoming a dancer also now. Thank you, sir. Thank you. తర్వాత మీరిద్దరు ఒకే టీంలో ఉన్నారా, వేరే వేరే టీమా? ఈ డ్యూయట్ వరకు ఒకటే టీం సార్, ప్లీజ్. అట్లా అనిపించింది ప్లీజ్. నిధి, యూ జస్ట్ మిస్డ్ ఇన్ 1 or 2 places. ఈ స్టెప్, ఈ ఒక ట్విస్ట్ లాగా స్టెప్ ఉంది కదా ఇద్దరు, అది మీరు కింద నుంచి పైకి తీశారు, ఆయన పైకి తీశారు. So there was a little confusion there. I don't know who was right. I feel Prabhakar was right and you went wrong. So అది ఒక మిస్టేక్ ఉంది. అది కాకుండా I felt both of you did a very good job. I was really impressed. But ఏంటంటే మేము పాయింట్స్ I don't want to tell you now because I have a little different between both of you. So at the end of the day I'll tell you what points is it. ఇప్పుడు చెప్పను పాయింట్స్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు షో వన్ థింగ్. ఈ లాస్ట్ లో రాజ్ కపూర్ది నేను చేసింది మీరు చూసారు కదండి. నేను రాజ్ కపూర్ ఎక్కువ సినిమాలు చూడలేదు. ముమైత్ ఖాన్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్. షీ హ్యాస్ టు డూ దట్ బిట్, లాస్ట్ బిట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल. प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल. कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल. कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल. प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल. You really felt Raj Saab. Just there, even Because for I never watched that Raj Kapoor You never film. watched him. So I didn't imitate that. But నేను తను చెప్పిన తర్వాత ట్రై చేశాను. Fantastic, superb. డ్యూయట్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వీళ్ళ పాయింట్లు మాత్రం ఇంకా అప్పుడే తెలియలేదు. జడ్జెస్ కూడా సస్పెన్స్ లో పెట్టారు. అవి లాస్ట్ లో కంపల్సరీ చెప్తారు కదా, నాకు మాత్రం చెప్పండి తప్పకుండా. ఎస్. సో నెక్స్ట్ కమింగ్ అప్ ఇంకా సోలోస్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి. అంటిల్ దెన్ వి టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఒక లైలా కోసం తిరిగాను దేశం. మీ హైట్కి నాగేశ్వరరావు గారు సాంగ్ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు అంత పొడిగా అయిపోయి ఉంటే అంత బాగుండేదని. ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ రే బంగారు రాజా. స్టేజ్ మీద ఉన్నంతసేపు అది ఒకేలాగా ఉండాలి, కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్. అది కొంచెం లాగింగ్ అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు జగడం. ఎస్, సోలోస్ అండ్ డ్యూయట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ అప్ బాయ్స్ టీమ్ నుంచి ఇంకో సోలో రాబోతోంది, ఇంద్రనీల్.
దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా 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 ఒక లైలా కోసం తిరిగాను దేశం ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకొనడిగాను లైలా ఏదని నా లైలా ఏదని స్వర్గానికి నే దారులు వెదికి ఇంద్రుని పట్టుకొనడిగాను లైలా ఏదని నా లైలా ఏదని రంభా ఊర్వశి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చాను లైలా నేనని లైలా నేనని ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా 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 అడ్డే ఏండి ఎరగదీశారండి అసలు అబ్బే బీభత్సమండి. ఒకసారి ఇక్కడే నుంచుని ఒకసారి ఇలా 2-3 సార్లు గెంతరా. ఒకసారి ఆ సెట్ చూస్తున్నారా, సెట్ కూడా కదులుతోంది. అంటే మనోడు ఊపితే స్టేజే కాదు సెట్లు కూడా ఊగుతున్నాయి. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. సో నౌ జడ్జెస్ ఏమంటారు, మా ఇంద్రనీల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? వెరీ గుడ్, బాగా చేశారు. ఒకటి ఏంటంటే మీ హైట్కి నాగేశ్వరరావు గారి సాంగ్ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు అంత పొడిగైపోయి ఉంటే ఎంత బాగుండేదని. చక్కగా చేశారు. ఒకటి 2 చోట్ల మర్చిపోయారు. ఆ టర్నింగ్ లో ఒక ఫస్ట్ బీట్ మర్చిపోయారు. బట్ మిగతాదంతా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కీప్ ఇట్ అప్. మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఎపిసోడ్ కి పెరుగుతూ పోవాలి. షూర్ మ్యామ్, షూర్. మాకు 10 అబవ్ అంటే బోనస్ పాయింట్స్ ఇవ్వాల్సి వచ్చే స్థితికి రావాలి మేము. అంటే అలా చేయాలన్నమాట మీరు. ఓకే. సో సార్ ఐ ఫెల్ట్ గుడ్. ఏంటంటే ఐ థాట్ మీరు కొంచెం ఆయన స్టైల్ పట్టుకుని ఉంటే బాగుండేదేమో అని. సాంగ్ సెలెక్ట్ చేశారా, స్టెప్స్ అని చేశారు, బట్ యూ జస్ట్ మిస్డ్ హిస్ స్టైల్, హిస్ బాడీ లాంగ్వేజ్, బికాజ్ హీ హ్యాస్ అ ప్యాటర్న్ ఆఫ్ స్టైల్. ఆయన ఒక ప్యాటర్న్ ఆఫ్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, చెయ్యి పట్టడం, చేయడం, ఇదంతా ఒక లాంగ్వేజ్. అది పట్టునుంటే ఇట్ వుడ్ బీన్ బెటర్, యునో. ఐ ఫెల్ట్ దేర్ యూ మిస్డ్ సంథింగ్. మూమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, బట్ హీ నెవర్ యూస్ టు డూ సో క్లియర్ మూమెంట్స్, యునో. Okay. He never used to do so perfect because he's never a good, he was never a great dancer. See, he was a very good stylized person. Yes. And 2-3 చోట్ల మీరు మర్చిపోయారు, of course, madam చెప్పారు. Yes, sir. So that's the thing I felt. Otherwise, you should have followed his style, that's what. Otherwise, it's good, very nice. అంటే his mannerisms. Yes ma'am, yes. That was missing. I got it, yeah. Thank you very much. సో మొత్తానికి కాంప్లిమెంట్, కంప్లైంట్, కమెంట్ 3 కలిపి అటు ఇటుగా తగిలాయి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ వెల్ డన్. నేను అంతకంటే ఏం చెప్పలేను, మీరు కదులుతుంటే నా టెన్షన్ గా ఉంది. మార్క్స్ అంటారా? మార్క్స్ అంటే శివపతి ఎల్లరేమో ఇచ్చేయండి సార్ తొందరగా. I feel I should give him 7.5. నేను 8 మార్కులు ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్క్స్ వచ్చే థ్యాంక్ యూ.
మొత్తానికి మన హెవీ ఫుట్ ఇంద్రనీల్ పెర్ఫార్మెన్స్ తర్వాత హెవీలీ డ్రెస్డ్ కరుణ రాబోతోంది ఫర్ ద నెక్స్ట్ సోలో పర్ఫార్మెన్స్. కరుణ. छांग रे छांग छांग रे छांग रे बंगारू राजा छांग छांग रे बंगारू राजा मगरे मगरेडा मत्तैन वगकाड अय्यारे अय्यारे नीके मनसियाలని ఉందిరా छांग रे बंगारू राजा छांग छांग रे बंगारू राजा छांग रे बंगारू राजा కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాపు కైపున్న మచ్చ కంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడి బాపు పచ్చల పిడి బాపు విచ్చిన పువ్వు రేకు గుచ్చుకుంటే తెలుస్తుందిరా మన సుచ్చుకుంటే తెలుస్తుందిరా छांग छांग रे बंगारू राजा ఎక్కడో బ్లాక్ అండ్ వైట్ ని దాటి అక్కడెక్కడో ఇంకా బ్లాక్ అండ్ వైట్ దాకా తీసుకెళ్లిపోయారు. కరుణ అసలు కరుణ క్లాసికలా సెమీ క్లాసికలా ఏంటిది? ఫ్లాష్ బ్యాక్ వన్ టైట్ స్లాప్. పర్ఫార్మెన్స్ వాస్ గుడ్. థ్యాంక్ యూ. బాగా చేసింది. థ్యాంక్ యూ. బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు. ఐ మీన్ సడన్లీ షీఈస్ వెరీ అలర్ట్, సడన్లీ షీఈస్ లూజ్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టేజ్ మీద ఉన్నంతసేపు అది ఒకేలాగా ఉండాలి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్. అది కొంచెం లాగింగ్ అనిపించింది. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్. యువర్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి చక్కగా. కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేదాకా ఒకే రకంగా ఉండాలి. డ్రాప్ అవ్వకూడదు. పెరగచ్చు కానీ బట్ డ్రాప్ అవ్వకూడదు. ఓకే. మీ ముద్రాస్, మీ బాడీ లాంగ్వేజ్ నాకు పెద్దగా నచ్చలేదు. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐ డిడ్ నాట్ లైక్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ యూ ట్రైడ్ యువర్ లెవెల్ బిట్స్ బికాస్ ఆజకల్ అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ ధైర్యం కావాలి క్లాసికల్ చేయడానికి. సో నీకు ఆ ధైర్యం వచ్చింది. ఐ గివ్ హర్ an 8. నేను కూడా 8 పాయింట్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మొత్తానికి హెవీగా ప్రదీప్ లాస్ట్ స్టెప్ ఉంది కదా, తను అక్కడ వెళ్ళి అప్పుడు మాత్రం ఫోటో అయినా బాగుండి అనిపించింది.
అర్థం కాదు. లాస్ట్ స్టెప్ ఉంది కదా, ఫోటో మీద వెళ్ళి లీన్ అయ్యావు. నాకు అర్థమైంది. ఫోటో అయితే బాగుండి అనిపించింది. నాకు అర్థమైంది. మీ డ్రెస్ హెవీగా ఉంది అని అడుగుతున్నారు. ఇన్ని పెట్టారు ఆర్నమెంట్స్, బాగా చేశారు డాన్స్ అని చెప్తున్నారు. థ్యాంక్స్. తను తన భాషలో చెప్పాడు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. I felt last performance was definitely better than this, and you guys are definitely more better than what you did today. వెల్కమ్ బ్యాక్ ఆన్ జగడం. ఎస్, మొత్తానికి 4 సోలోస్ అయిపోయిన తర్వాత అస్సలైన జగడం. పంచరు 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 ఆ పంచరు తలకో మోస్తరు. ప్రపంచమందున ప్రతి విషయము పంచరగుట గమనించరు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. బస్తీకెళ్ళే అబ్బాయి గారు బలాదూరుగా తిరిగితే, బస్తీకెళ్ళే అబ్బాయి గారు బలాదూరుగా తిరిగితే, పల్లె పట్టున తల్లిదండ్రుల బంగారు కలలే పంచరు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. ఆడపిల్లలకు ప్రేమ లేఖలు అందించును నవయువకుడు. ఆడపిల్లలకు ప్రేమ లేఖలు అందించును నవయువకుడు. పెద్దవాళ్లకు రిపోర్టు ఇస్తే ప్రేమ గీమా పంచరు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. ప్రజల మేలుకై పన్నులు పెంచి ప్లానులు వేయును ప్రభుత్వం. ప్రజల మేలుకై పన్నులు పెంచి ప్లానులు వేయును ప్రభుత్వం. కాంట్రాక్టర్ల కైంకర్యంచే కమ్మని ప్లానులు పంచరు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. ఎన్నికలందున ఎన్నో చెప్పి నిలిచిన గెలిచిన మెంబరు. ఎన్నికలందున ఎన్నో చెప్పి నిలిచిన గెలిచిన మెంబరు. రాజధానిలో మోదులు మరిగితే ప్రజా జీవితం పంచరు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. అడుగు అడుగునా రిపేరొచ్చిన ఆగదు మానవ జీవితం. అడుగు అడుగునా రిపేరొచ్చిన ఆగదు మానవ జీవితం. ఆశయాలు గల మంచి మనస్సు అవనే అవదు పంచరు. పంచరు 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 ఆ పంచరు తలకు మోస్తరు. పంచర్ పంచర్ అని చెప్పి మొత్తం గ్యాంగ్ అంతా కలిసి పంచర్ చేశారు. సో గ్యాంగ్ అంతా కలిసి చేసిన దానికి బాయ్స్ టీమ్ కి, గర్ల్స్ అంతా టీమ్ అంతా కలిసి వాట్స్ యువర్ కమెంట్? It was nice. Good, nice. Yeah, it was nice. Well, my girls can be very diplomatic, sometimes, boss. No, it was good. Judges. I felt Prabhakar garu, captain of the ship kada. I felt last performance better ga undi dinikana. Because individually this was good this time. Last time me andaru kalchi chesaru chudandi, adi chaala baagundi. I liked it very much. I was impressed. Endukante last time lot of story was there, story inbuilt undi. Tarvata everybody coordinated properly.
ఆ చెయ్యి లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, తర్వాత తిప్పేటప్పుడు అందరూ ఒకేలాగా ఆల్ ఆఫ్ యూ గోయింగ్ టుగెదర్నెస్. బికాస్ గ్రూప్ అని చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వీ వుడ్ లైక్ టు సీ ఎవ్రీబడి. ఎవరో ఒక్కళ్ళు కూడా తప్పు చేస్తే కూడా ఇట్ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఆ కోఆర్డినేషన్ అవ్వదు. యూ డోంట్ కాల్ ఇట్ అ గ్రూప్ డాన్స్, యూ కాల్ ఇట్ అ సోలో డాన్స్ దెన్. బట్ లాస్ట్ టైం వాజ్ బెటర్. అండ్ ఐ నో ఇండివిజువల్గా మీరు అందరూ చాలా బాగా చేస్తారు. సో గ్రూప్లో ఉండేటప్పుడు డెఫినెట్గా దీనికన్నా బెటర్ చేయాలి కదా. థీమ్ చాలా బాగుంది. మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ తీసుకొని చెప్పారు. ఇట్ వాస్ అండ్ స్పెషల్ కాంప్లిమెంట్స్ షుడ్ గో టు నీల్. ఐ మీన్ ఇంద్రనీల్. హీ ఈస్ ద టాలెస్ట్. హీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. మీ అందరికంటే హిస్ మూమెంట్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. బట్ యు డిడ్ అ గుడ్ జాబ్. చక్కగా చేశారు అందరూ. బట్ మాకేమనిపిస్తుందంటే మీరు ఎవరైనా చేసేటప్పుడు మాకు ఆహా అనిపించాలి. ఆహా అనిపిస్తేనే మీకు 9-10 పాయింట్స్ వస్తాయి. అది అనిపించలేదనుకోండి ఇట్స్ బిలో 8. అందుకని మీరు నెక్స్ట్ టైం మీరు సాంగ్ చూస్ చేసినా లేకపోతే మీ మూమెంట్స్ అయినా మాకు ఆహా అనిపించేలా చెయ్యండి. మంచి మార్కులు ఇస్తాం. స్కోర్స్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 35. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకో 3 మార్కులు ఎక్స్ట్రా ఇస్తాను 35 కంటే. 38. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రనీల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 3 పాయింట్స్. ఎందుకు పంచర్కి 3 పంచర్ తెలుసుంటే 5 పంచర్లు 15 పాయింట్లు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో కంగ్రాచులేషన్ గైస్. డ్యూయట్ రౌండ్ మార్క్స్ తెలుసుకోవడానికి అందరూ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారా? జడ్జెస్ మార్క్స్ తలా ఒక 8 ఇస్తున్నాను నేను. Girls 8, guys 8. Okay, I give Prabhakar 8 and Nidhi 7.5. Yes, మొత్తానికి the final scores are out and boys team 51. Girls team 44.5. So, boys team, ఈ episode winners. Congratulations. And last week ఛాలెంజ్ చేసిన 25 పాయింట్స్ ఉన్నట్టునే. yes అది ఇప్పుడు మైనస్ చేయాలి కదా. 25 పాయింట్స్ ఇచ్చేవా? సో ఇప్పుడు ఓవరాల్ గా మళ్ళీ బాయ్స్ టీమ్ లీడింగ్ లోకి వచ్చేసింది కాబట్టి యూ విల్ డిసైడ్ ది నెక్స్ట్ వీక్ థీమ్. ఆ థీమ్ అండ్ వాళ్ళు ఇచ్చిన థీమ్ మీద మీరు మళ్ళీ ఛాలెంజ్ చేసే అవసరం ఉంటుంది. సో గెట్ రెడీ. మీ లైక్ లేడీస్, ఐ మీన్ మా టీం అంతా లేడీస్ లైక్ చేస్తారు కాబట్టి మీ మెలోడీ అండ్ ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్ అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కువ మెలోడీయే వచ్చాయి. దాంట్లో మేము మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసాం. సో మెలోడీలో మాకు బాగా వస్తున్నాయని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి విల్ ఛాలెంజ్ మెలోడీ రౌండ్ నెక్స్ట్. క్యూట్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ లవ్లీ గా మెలడీ జరగబోతోంది నెక్స్ట్ ఎపిసోడ్ లో. బాయ్స్ మిమ్మల్ని మెలోడీతో ఛాలెంజ్ చేశారు. You know when you were not there, he was flirting around with all the girls. ఈ వీక్ ఫ్లాష్ బ్యాక్, నెక్స్ట్ వీక్ అన్నమాట మెలోడీ చేస్తారు అన్నమాట. 25 పాయింట్స్ ఛాలెంజ్ చేశారు అన్నమాట. సో మీరు ఎన్ని పాయింట్స్ మీకు ఛాలెంజ్ చేయబోతున్నారు? తిట్టావు కదా నిజంగా తెలుసా? పాయింట్సా? Okay. Sorry, we were not prepared. So, I would just go 25 again. Next episodes ki boys to challenge chesindi Mumayyad Khan with 25 points. So she is going to hit the floor in melody round. Yes, so next round melody round కాబోతోంది. ఆ రౌండ్ కూడా మా బాయ్స్ టీమ్ సెలెక్ట్ చేసిన టీమ్. సో ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి. Until then, thank you judges, thank you boys, thank you girls. ఆగడం పాగడం జగడం.
Look in the